మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఒక అడ్వర్టైజ్మెంట్, ఇది పేటీఎంది ఈ నెలతో రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి, 27 తర్వాత పనిచేయదు అన్నటువంటి దానికి కౌంటర్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది పేటీఎం. భారతదేశంలోని ప్రతి పేటీఎం క్యూఆర్ మరియు సౌండ్ బాక్స్ పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు రేపు ఎప్పటికి కూడా దానికి సంబంధించిన వదంతులకి వ్యతిరేకంగా అద్భుతమైన మద్దతు అందించిన డిజిటల్ ఇండియా భాగస్వాములకు ధన్యవాదాలంటూ, అంటే దానికి ఏం ప్రాబ్లం రాదన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేసి, లేకపోతే ఈనాడు డప్పు ఆపి డబ్బులు ఇవ్వు మామ అంటూ 4.5 ఏళ్ళు గడిచిన 32,000 బడుల్లో పూర్తి కాని నాడు నేడు పనులు, నిధులు ఇవ్వకుండా పేద విద్యార్థుల్ని ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్, భవనాలు లేక రేకుల షెడ్లు, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న వైనం. ఇది చూడగానే జగన్ వ్యతిరేకులకి సూపర్ స్టోరీ కొట్టారా బాబు, ఆడు నాడు నేడు నాటకాలు ఆడేస్తున్నాడు బాబు అని మాట్లాడేటటువంటి వాళ్ళు సహజంగా ఎవరుంటారు? జగన్ వ్యతిరేకులు అయి ఉంటారు. 32,000 స్కూళ్ళకి ఇవ్వలేదు అని రాశారు. ఎన్ని స్కూళ్ళకి ఇచ్చారు? మిగతా లక్షల స్కూళ్ళకి ఇచ్చినట్టే కదా. ఒక్క 32,000 స్కూళ్ళు పూర్తి కాలేదు ఇంకా 5 సంవత్సరాలు. పోనీ ఈ రేకుల షెడ్డో లేకపోతే సరైనటువంటి వస్తువులు లేవు అంటే అది జగన్ వచ్చాక పెట్టిన స్కూళ్ళ కాదు కదా. అంతకుముందు నుంచి ఉన్నటువంటి స్కూళ్ళకి అప్పుడు ఏమీ కల్పించలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని స్కూళ్ళని సిస్టమేటిక్గా సెటరేట్ చేస్తుంది. ఏమీ అదేదో సామెత ఉంది కదా, పెట్టనం ఎట్లాగూ పెట్టదు పెట్టే ముండక ఏమైంది అన్నట్టు పెట్టేవాడిని తిడతాం. అదెందుకు చేయలేవు, నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు నాడు నేడని 32,000 స్కూళ్ళకి చేయలేవు. మరి చంద్రబాబు నాయుడు అందరికీ అన్నదానం చేసేసాడా? మొత్తం అన్న క్యాంటీన్ ఊరు మొత్తం మీద 2-3 ఉంటాయి 300 మందికి రోజుకి. కానీ డప్పేసింది ఎవరప్పుడు? చంద్రబాబు ఒక డప్పేస్తే పక్కన దొరువేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి. అసలు కడుపు నిండా పెట్టేవాళ్ళు, ప్రశాంతంగా తినేసేవాళ్ళు అన్నటువంటి. మరి మన వాళ్ళకైతేనేమో ఇంత చేస్తే ఇంత చెప్తాం, అదే ఎదుటి వాళ్ళకైతేనేమో ఇంత చేసినా ఇంతే చెప్తాం అనేటటువంటి ధోరణి. ఏంటి అంటే అది పుట్టుకతో వచ్చిన బుద్ధి కాబట్టి పుటకలతో కూడా పోదనుకుంటాను వీళ్ళకి. దాన్ని ఎవరు మార్చలేం వాళ్ళని. లేకపోతే 99% హామీలు నెరవేర్చాం, అందరి మనసులో చోటు సంపాదించుకున్నాం, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలి, రాఫ్తాడు సిద్ధం సభలో సీఎం జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ వైకాపా అని ఆ పార్టీ అధినేత సీఎం జగన్ అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించిన పార్టీ కూడా వైకాపాని అని చెప్పారు. ఆదివారం అనంతపురం జిల్లా రాఫ్తాడ్లో జరిగిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోవడానికి జరిగేది కాదు, పెత్తందారులకు పేదవారి పక్షాన్ని నిలిచిన వారికి మధ్య యుద్ధం. 5 ఏళ్లలో మన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధికి చంద్రబాబు చెప్పే డ్రామాలకు మధ్య యుద్ధం. చంద్రబాబు పేరు చెప్తే మంచి చేశారని, మంచి పథకం తీసుకొచ్చారని చెప్పుకోవడానికి ఒకటి గుర్తురాదు. 57 నెలల పాలన ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్థి మనసులో చోటు సంపాదించుకోగలిగాం. మొదటిసారి ఛాన్స్ ఇస్తే ఎంత చేసాం, 2, 3, 4సారి అవకాశం ఇస్తే ఎంత చేయగలం ఆలోచించండి. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయాలని చెప్పాలి. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ అన్నకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి. ఫ్యాన్కు ఓటేస్తే మన పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకోవడమే, సైకిల్కి ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే అని ప్రతి ఇంటికి చెప్పండి. ఇంటికే పింఛన్ రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా ఓటేయాలని ప్రతి అవ్వాతాత, ప్రతి దివ్యాంగుడు, అక్క చెల్లెములు బయటకు వచ్చి కనీసం 100 మందికైనా చెప్పాలని జగన్ పేర్కొన్నారన్నటువంటిది రాశారు. ఇక్కడే ఒక గొప్ప విశేషం ఏంటంటే, సుమారు వాళ్ళు 10 లక్షలు చెప్పచ్చు, ఓ 3-4 లక్షలు అనుకుందాం. అంతమంది సభకి కవరేజీలో చంద్రబాబు గారి దానికి ఒక 5,000-10,000 మంది వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్ నిండుతుంది ఆటోమేటిక్. దానికి సంబంధించి క్రౌడ్ ఫోటోలతో సహా వేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను చెప్పేది ఏంటంటే, మన వ్యవస్థ ఎంతగా దిగజారుతోంది మీడియా వ్యవస్థ అనడానికి చూపించడం కోసమే నా తాపత్రయం, అంతకుమించేలేదు. ఇప్పుడు జగన్ ఏమేశారు, ఒకటి సింగిల్ ఫోటో, అంత పెద్ద ప్రోగ్రాం, వెనకాల ఏమేశారు, జనం అందరూ వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి ఫోటో తీసినందుకే నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అడుగొట్టారు. ఆ ఫోటో కొట్టారన్నది వేసుకొచ్చారు. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు ఉన్నటువంటి ఫోటో. ఇందులో అక్కడ ఏమన్నా సభ జరుగుతుందా? ఎవడైనా సభ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకోడు. ఇప్పుడు అక్కడ పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల ఉద్యోగం ఏంటంటే, వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే లక్షలాది మంది ఉన్నప్పుడు ఏ టాయిలెట్కో లేకపోతే ఇంకో దానికో దాటి వెళ్తూ ఉంటుంటారు. అట్లాగా అక్కడ నుంచి ఆ ఫోటోలు తీసి ఆయన మాట్లాడుతున్నా కూడా వెళ్ళిపోయారు, లేకపోతే కనుక విరక్తితో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కార్యకర్తలు, పోనీ ప్రజలు జనాలను తీసుకొచ్చారు, వాళ్ళు అటు ఇటు వెళ్ళారు. ఎవడైనా వెళ్తాడు సహజంగా, కార్యకర్త అయినా ఎలాగుండి ఉంటాడు, టాయిలెట్లకు వెళ్ళడానికి వాటికి అక్కడే పోసుకోలేడు కదా.
సాధారణంగా ఇంకోటి టీ తాగుతాను కన్నా అట్లా తిరుగుతూ ఉంటారు. అవి ఫోటోలు తీసేసి జగన్ సభకి జనాలు అసలు ఉండట్లేదు, పారిపోతున్నారు అని చూపించే ప్రయత్నం. ఇప్పుడు ఇదే పని సాక్షి కూడా చేస్తుంది. సాక్షి చేసినప్పుడు సాక్షి కూడా అదే మాట్లాడుతున్నాం మనం. సాక్షి తెలుగుదేశం సభలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ దరిద్రం మూలంగా వాళ్ళు కూడా ఆ దరిద్రంలోకి రావాల్సి వచ్చింది. లోకేష్ దాని నుంచి పారిపోతున్నారు, చంద్రబాబు నుంచి పారిపోతున్నారు, వాళ్ళు రాయాల్సి వచ్చింది. టోటల్గా వీళ్ళందరూ కలిసి చేస్తున్నది ఏంటి? ప్రజల్ని మోసం. అన్ని వేల మందో అన్ని లక్షల మందో గ్యాదర్ అయ్యేటటువంటి దానికి సరైన కవరేజ్ ఇచ్చి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ప్రజలకి తెలియజేస్తే దాంట్లో నెగిటివ్ కూడా రాయి, కానీ ఓన్లీ నెగిటివే రాసుకొస్తామనేటటువంటి ధోరణి వార్తల మూలంగానే నాలాంటి వాళ్ళ మాట్లాడాల్సి వస్తుంది. ఇకపోతే దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటారని చూడాల్సింది. ఇకపోతే చర్చకు సిద్ధమా జగన్, అభివృద్ధి ఎవరిదో వినాశనం ఎవరిదో తేల్చేద్దాం, రాష్ట్రంలో ఏ మూల చూసినా మీ విధ్వంసమే, రాజకీయంగా మీకు ఇదే చివరి అవకాశం, సీఎం జగన్పై విరుచుకుపడ్డ చంద్రబాబు, సహజ వనరుల దోపిడీ స్కామ్ కోసమే స్కీమ్ విధానాలతో దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ మూల చూసినా వైకాపా ప్రభుత్వ విధ్వంసంతో నష్టపోయిన ప్రజలే కనిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక విధ్వంస పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జగన్ చెప్తున్న అసత్యాలు నిగ్గుదేల్చేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. బూటక ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలుగా దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా, ఏ అంశం మీదైనా ఎక్కడైనా ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే, ఎవరి పాలన స్వర్ణయుగమో ఎవరి పాలన రాతియుగమో చర్చిద్దాం, చర్చకు వచ్చే దమ్ముందా అని ధ్వజమెత్తారు. జగన్కి ఇదే చివరి అవకాశం కానుందని ఆదివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఫ్రంట్ పేజీ 3 కాలమ్స్ ఐటెం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సభ జరిగితే 2 కాలమ్స్ వార్త వచ్చింది, అది కూడా ఫోటో లేకుండా. ఇక్కడే వీళ్ళ పక్షపాత ధోరణి అంటానికి వెళ్ళేది. ఇది పక్షవాతం, మానసిక పక్షవాతానికి సంబంధించిన సాక్ష్యం. పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు గతంలో ఎందుకు చర్చించలేదు, ఇప్పుడు చర్చిస్తారంట. రైట్, ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లాంటి సవాలు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా అంటే అసలు పోనీ చర్చలు జరుగుతాయా? ఇద్దరు జరిగేది లేదు, చచ్చేది లేదు, ఊరికనే ఒక స్టేట్మెంట్. ఇంకోటి స్వర్ణయుగం, చంద్రబాబు గారి హయాంలో స్వర్ణయుగం వచ్చిందంట. మరి ఆ స్వర్ణయుగం జరిగితే 23 సీట్లు ఇచ్చింది ఎవరు? జనమే కదా. అది స్వర్ణయుగం అయితే 23 సీట్లు ఇస్తారా? భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ పుట్టాక అతి తక్కువ సీట్లు వచ్చింది మొన్ననే. అసలు ఇంకోటి ఆయన హయాం స్వర్ణయుగం, ఇప్పుడు రాతి యుగం. బాగుంది. మరి అట్లాంటప్పుడు జనసేనతో పొత్తెందుకు, భారతీయ జనతా పార్టీతో పొత్తెందుకు, కమ్యూనిస్టులతో తెర వెనకాల మంతనాలు ఎందుకు? ఇంతమందిని కలిపితే తప్పించి తను ముందుకు వెళ్ళలేకపోతున్న మనిషి తనది స్వర్ణయుగం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడ లోపం? నిజంగా అయితే కనుక ఇదిగో జగన్ పాలనలో ఇది తేడా, నా పాలనలో ఇది అద్భుతం. ప్రజలకి చెప్పండి, ప్రజలు తేల్చేస్తారు కదా అది కరెక్టా కాదా అన్నటువంటిది. కానీ సమస్య ఏంటంటే ఆవేశపూరిత ప్రసంగాలతో, ఆవేశపూరిత ప్రకటనలతో పక్కదోవ పట్టించి, ఇంకోటి పొత్తులు పెట్టుకుంటున్నారంటేనే మనదానికి సంబంధించి బలం లేదనినే కదా. అవతల వాడిని ఎదుర్కోవడానికి, ఒక్కడిని ఎదుర్కోవడానికి బలం చాలక ముగ్గురిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో చరిష్మాటిక్ లీడర్ పవన్ కళ్యాణ్, అట్లాగే జాతీయ స్థాయిలో చరిష్మాటిక్ ఉన్నటువంటి మోడీలని నమ్ముకుని ముందుకెళ్లాల్సి వస్తుందంటే మనది స్వర్ణయుగం అయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అసలు సమస్య అది కదా, అసలు లాజిక్ అక్కడ కదా ఉంది. సరే నడుస్తూ ఉంటుంది. అయితే రాబడిలో వెనుకబడి అంటూ ఆదాయంలో నాడు తెలంగాణ కన్నా ముందు ఇప్పుడు వెనుకంజలో ఆంధ్రప్రదేశ్, భూముల విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన ఫలితం అంతంతే, జగన్ ప్రభుత్వ విధానాలతో రివర్స్. రోజు కూడా అది వెనకబడిపోయింది, ఇది వెనకబడిపోయింది అని రాస్తూనే ఉన్నారు. జిఎస్డిపి అంటారు, అంటే దేశపు అభివృద్ధికి జీడిపి, రాష్ట్రం అభివృద్ధి లెక్క జిఎస్డిపి. అప్పట్లో 6% జిఎస్డిపి గ్రోత్ ఉంటే ఇప్పుడు 11% ఉంది. అప్పుడు 8 లక్షల కోట్ల రూపాయల దాకా ఉంటే ఇప్పుడు 11.5-12 లక్షల కోట్ల రూపాయల దాకా ఉంది. అదే సాక్ష్యం వీళ్ళు ఇందులో రూపాయి తగ్గింది, అందులో పావలా తగ్గింది, ఇదే తరహా వార్తలు తప్పించి రోజు. ఎందుకంటే ఇది మధ్యతరగతి ప్రజల్ని వంచడం. మధ్యతరగతి ప్రజలకి ఫిగర్స్ తెలియవు కదా. సాక్షి వాళ్ళు చదవట్లేదు, ఈనాడు చదువుతున్నారు, ఎందుకంటే ఇది జర్నలిజం అనుకుని. ఆ చదివే జనాల్ని పక్కదోవ పట్టించేటటువంటి ఒక సిన్సియర్ ప్రయత్నం, ఓ రకంగా చెప్పాలంటే దిగజారిపోయినటువంటి ప్రయత్నం. లేకపోతే గుంటూరు గరళానికి
మరొకరి బలి 3కు చేరిన డయేరియా మరణాలు, నగరవాసుల ఆందోళన, నీళ్లు తాగాలంటేనే బెంబేలంటూ గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి ప్రాణాలు పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 2 చనిపోగా ఆదివారం శ్రీనగర్ కాలనీ 7వ లైన్కి చెందిన గాజుల సూర్యనారాయణ 70 ఏళ్ల అనే వ్యక్తి మృత్యువాత పట్టడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అతిసార లక్షణాలతో అమాయకులు మరణిస్తున్నందుకు కారణాలు వెల్లడించకుండా అధికార యంత్రాంగం గోప్యత పాటిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక ప్రజల్ని ప్యానిక్ క్రియేట్ చేయడం, భయపెట్టేయడం అన్నటువంటి ఇదే దరిద్రమే ఈ పత్రికలకు వచ్చింది. మొత్తం అతిసారం వస్తే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ రావాలి కదా, లేదా ఆ లీక్ అయినటువంటి ప్రాంతాలందరికీ రావాలి కదా, అందరూ పడిపోవాలి కదా. ఇక్కడ ఖచ్చితంగా వాటర్ పైప్ లైన్స్ అనేటువంటిది మురికి కాలువల పక్కనే ఉండటం వల్ల లీక్ అయినప్పుడు టచ్ అవుతుంటుంది. వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా నో డౌట్ అందులో. కానీ 70 ఏళ్ళ ఆయన చనిపోతే అతిసారం అని ఎవరు చెప్పారు? మొన్న గనక చంద్రబాబు గారు జైలుకి వెళ్తే బాధపడి చనిపోయారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా పరిహారం లెక్కలు చెప్తున్నటువంటి తరహాలో ఉంటుంది. కాకపోతే ప్రజల్ని భయపెట్టడానికి ఇంకేముంది అని చెప్పడానికి, తద్వారా ఎన్నికల సందర్భంగా సాధ్యమైనంతగా నెగిటివ్ క్రియేట్ చేయడం అన్నటువంటి కోణాన్ని ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా కూడా చేస్తున్నారు. లేకపోతే వైకాపా నేతలు చూసి రమ్మంటే కూల్చి వచ్చే రకం అంటూ ఏలూరులో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి 10 కోట్ల నిధులు నిక్షేపంగా ఉన్న భవనాన్ని కూల్చి మళ్లీ కడతారట. నిర్మాణం మాటున్న దోపిడీకి 2 నాయకుల వ్యూహాలంటూ నిక్షేపంగా ఉన్న నిర్మాణాన్ని కూలగొట్టడం, మరిన్ని హంగులతో నిర్మిస్తున్నామని కలరివ్వడం, అంచనాలు పెంచడం, నిధుల్ని పంచుకోవడం, ఇది వైకాపా నేతల తంత్రం. అదే రీతిలో తిరుమల శ్రీవారి నిధులకు ఎసరబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులతో చెడుగుడాడుతోంది. తాజాగా ఏలూరు నగరంలో బేషుగ్గా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని కూలగొట్టడానికి పూనుకుంది. చిన్నపాటి నిర్వహణ లోపాలతో ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయించకుండా కొత్తగా నిర్మించేందుకు 10 కోట్లు మంజూరు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అనుమతి ఇచ్చింది. కొత్తది నిర్మించినా దాన్ని ప్రైవేటు వారికే లీకిస్తారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న అద్దెదారులు రెట్టింపై అవకాశం ఉంటుంది. దీంతో పేద మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చులో శుభకార్యాలు చేసుకోవాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం మసకబారనుంది. ప్రస్తుతం కళ్యాణ మండపం బాగానే ఉంది. బయట మండపాల్లో ఉండే సదుపాయాలైన ఏసీ, అంతర్గత మరుగుదొడ్లు వంటివి కొన్ని లేవు. 10 లక్షలు ఖర్చు పెడితే వాటిని కల్పించవచ్చు. ఇలా చేస్తే 10 ఏళ్ల వరకు నడిపించవచ్చు. అది చేయకుండా ఏకంగా 10 కోట్ల నిధులతో కొత్తగా నిర్మించడానికి యత్నిస్తున్నారు. ఈ తతంగం వెనక స్థానిక వైకాపా నేతలు ఇద్దరు చక్రం తిప్పారు. ఇక్కడ హిందువుల్ని రెచ్చగొట్టాలా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపఖ్యాతి పాలు చేయాలన్న తప్పించి మరొకటే లేదు. అంతర్గత మరుగుదొడ్లు ఊరికినే ఉన్న దాంట్లో సరి చేసి సెట్ చేసేస్తారా? రెండవది, దాంట్లో ఏసీలు పెట్టడానికి ప్రొవిజన్ లేకపోతే దానికి పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? దాని లుక్కు పోతుంది. సహజంగా బిల్డింగు కొత్తది కడుతున్నారు. ఈనాడు కార్యాలయాలు అంతకుముందు ఉన్న భవనాల తర్వాత ఎందుకు మారినాయి? ఎందుకని కంటిన్యూ చేసుకోలేకపోయారు? మార్చుకోలేదా? పగలగొట్టుకుని కొత్తవి కట్టుకోలేదా? ఇప్పుడు ఈనాడు బెజవాడ దాన్ని ఏం చేశారు? ఇంకో చోట కట్టుకున్నారు కదా. మరి ఏ తప్పు చేయనప్పుడు అక్కడ ఎందుకని అట్లా చేసుకోవాల్సి వచ్చింది? వైజాగ్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? సహజసిద్ధంగా వచ్చేటటువంటి మార్పులు. దాన్ని కూడా ఇక్కడేంటి, హిందువులు డబ్బులు వాడేస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు అనేటువంటి. అదేమన్నా కనుక ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా తప్పు పట్టాలి. అక్కడ భవనం బాగానే ఉంది, లోపల ఏమీ మార్పు చేర్పులు చేయాలి. టోటల్గా మొత్తం చక్కగా కడితే అది లీజు కంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ ఇస్తుంది. మరి చంద్రబాబు గారి టైంలో లీజుకి కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్ట్గా నిర్వహించిందా వాటిని? అప్పుడు లీజులకే కదా ఇచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారేమో, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మెయింటైన్ చేస్తారేమో, మేబీ అయ్యి ఉండొచ్చునేమో. కానీ ఇష్యూ డైవర్షన్ ఏంటంటే అట్లాగా ఒకటి ప్రతి ఒక్కదానికి వెనకాల ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక ఫీలింగ్ని కల్పించడంలో మాత్రం సక్సెస్ అవుతుంది. వీటి వల్లనే ప్రజల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. లేకపోతే ఉద్యోగులపై ఆగని నిర్బంధం అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లోనే సిపిఎస్ఈ నాయకులు అంటూ వాళ్ళ పట్ల పాజిటివ్, ఇంతకుముందు ఇదే ఉద్యోగుల పట్ల నెగిటివ్ ఉండేది. ఇప్పుడు జగన్ వచ్చాడు కాబట్టి వాళ్ళందరి పట్ల పాజిటివ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగులకి మంత్రి అల్లుడి బహుమతుల కులాలు పార్టీల వారిగా ఓటర్ల వివరాల సేకరణ. మంత్రికి ఒకప్పుడు తమ్ముడు అన్నీ తానే నడిపించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వైకాపా అధిష్టానం మందలించి దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళి గుంటూరు జిల్లాలో ఓ స్థానంపై కన్నేసి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ్ముడి స్థానంలో మంత్రి అల్లుడు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో మనవారెవరు, ప్రతిపక్షానికి చెందిన వారెవరు, తటస్థులు ఎవరు అనే వివరాల సేకరణలో మంత్రి అల్లుడు బిజీగా ఉన్నట్టు సమాచారం. బిఎల్ఓలుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు బహుమతుల ఎరవేసి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. చీర, ప్యాంటు, షర్టు, టీ కప్తో కూడిన సంచిని ఉద్యోగులకు ఇస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల వద్ద నుంచి వాలంటీర్లు మొత్తం సమాచారం సేకరించి మంత్రి అల్లుడికి అందజేస్తున్నారు. కులాలు, మతాలు, ఏ పార్టీకి చెందిన వారు, వారి ఫోన్ నెంబర్లు తదితర పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగుల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలంగాణకు 2050 మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్డు మొత్తం రైలు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడంటూ హైదరాబాద్ని తెలంగాణని డెవలప్ చేసి ఇప్పటికే రేవంత్ మనోడు ఇచ్చాడు కదా
ఖచ్చితంగా ఇప్పుడు హైలైట్ చేస్తారు 2050 2050 విజన్. ఇప్పుడు చంద్రబాబు గారు 2020 విజన్ అయిపోయింది. ఆయన తెలంగాణలో ప్రజలు అసలు శాంతం దూరం చేశారు. ఇప్పుడు 2050 విజన్ అంటూ చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి ఆ కోణం నుంచి హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు సాక్షి మంచి పాలనకు మళ్ళీ సిద్ధం అంటూ రాస్తాడు సీఎం వైఎస్ జగన్ పిలుపు. సంక్షేమంతో కోట్లాది గుండెలు తలుపు తట్టాం. మన పథకాల గురించి ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. ఇవి కీలక ఎన్నికలు, అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పొరపాటున చంద్రబాబు కోటేస్తే చంద్రముఖి సైకిల్పై ఇంటికి వస్తుంది. బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయం. డీబీటీని వద్దనుకోవడమే. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి అప్పుడప్పుడు ఏపీకి వస్తుంటారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా? జగన్కు ప్రజాబలం లేకుంటే పొత్తుల కోసం వెంపర్లాట ఎందుకు బాబు? ఎన్నికలు విశ్వసనీయత వంచనకు మధ్య జరుగుతున్నాయి. 57 నెలల పాలనలో 99% హామీలను అమలు చేసాం. ఒక్కసారి అధికారం ఇస్తే మీ జగనాన్ని ఇంత చేశాడు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇస్తే ఇంకెంత చేస్తాడు ఆలోచించాలి అంటూ ఇక్కడ వచ్చిన జనం. ఇది అసలు పాయింట్. ఇద్దరి ఫోటోలకి సంబంధించినటువంటి తేడా అదేనమాట. ఇది వీళ్ళది పాజిటివ్ కాబట్టి వీళ్ళు రాసుకున్నారు. ఇక్కడ జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాఫ్తాడుకు జనసముద్రం తరలి వచ్చింది. ఈ జనసముద్రానికి రాయలసీమ గడ్డకు ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఎన్నికల్లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు, పెత్తందారులకు పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపు తట్టాం. ఈ మంచి కొనసాగించాలన్నా, భవిష్యత్తులో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్ళీ గెలవాలి. పాలకులు ఇది పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాస్ పట్టుకుని సైకిల్పై వస్తుంది, పేదల రక్తం తాగేస్తుందంటూ ఆయన స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రై అంటూ ఇందాకనే ఈనాడు చూసాం కదా, పరిశ్రమలు రావట్లేదు పారిపోతున్నాయి అని. ఇక్కడ వీళ్ళు వస్తున్న పరిశ్రమల గురించి రోజుకొకటి చెప్పును రాసుకొస్తున్నారు. అచ్యుతాపురం వద్ద 3079 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ యూనిట్. కోవిడ్ సంక్షోభంలోని 16 నెలల రికార్డు సమయంలో ఉత్పత్తి మొదలు. 2022 ఆగస్టులో సీఎం జగన్ చేతుల మీదుగా వాణిజ్యోత్పత్తి ప్రారంభం. రోజుకు 132 టన్నుల రబ్బర్ వినియోగం. 120కి పైగా దేశాలకు టైర్లు ఎగుమతి. తొలి దశ ప్రారంభం కాగానే రెండో దశ విస్తరణకు శ్రీకారం. రెండో దశలో 680 కోట్లతో ప్యాసింజర్ వాహనాల టైర్ల తయారీ యూనిట్. ఏటా 17 లక్షల కారు టైర్ల తయారీ సామర్థ్యంతో జోరుగా విస్తరణ పనులు. తద్వారా 2300 మందికి ఉపాధి అంటూ రోజుకు ఒక్కొక్క ఫ్యాక్టరీ చెప్పిన వీళ్ళు రాసుకొస్తున్నారు. ఇందులో ఎకహోమా జోరు అంటూ సొంతూరులోనే ఉద్యోగం అచ్యుతాపురానికి చెందిన వాళ్ళకి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నవభారత్ నిర్మిద్దాం అంటూ లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమిద్దాం. అబ్కీ బార్ 400 పార్ మిషన్తో పనిచేద్దాం. ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని విపక్షాలు నినదిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి దేశాన్ని యువతను కాపాడాలి. బీజేపీ మళ్లీ రావాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ శ్రేణులతో ప్రధాని మోడీ రాబోయే 100 రోజుల్లో ప్రతి కొత్త ఓటరు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుని పలకరించాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. అందరి విశ్వాసాన్ని పొందాలి. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేలా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలి. బీజేపీకి సొంతంగా 370కి పైగా స్థానాలు. ఎన్డీఏకి అబ్కీ బార్ 400 పార్ మిషన్తో పనిచేద్దాం. ఇకపై భారత్ స్వప్నాలు సంకల్పాలు విశాలమైనవి ఉంటాయి. ఈ 10 ఏళ్లలో 1 మైలు రాయిని మాత్రమే గమ్యాన్ని చేరుకుంటామనే విశ్వాసం ఉంది. కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చాల్సి ఉంది. తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయంటూ నరేంద్ర మోడీ స్పీచ్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు అంటూ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ సాధనలో ముందంజ. ఇప్పటి వరకు 31 కాలేజీలో 60 విభాగాలకు ఎన్బీఏ సర్టిఫికేషన్. వచ్చే ఏడాది నాటికి మిగిలిన కాలేజీలు గుర్తింపు సాధించాలంటూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే విద్య ప్రపంచాన్ని మార్చే ఆయుధం అంటూ ఎన్జీఈసీ రజతోత్సవాల ముగింపు సభలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు నాయుడు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం ఆదివారం ముగిసింది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు యాగం జరిగింది. గుంటూరుకు చెందిన వేద పండితులు పి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది ఋత్వికులు చంద్రబాబు భువనేశ్వర్ చేత పలు పూజాక్రతువులు చేయించారని టీడీపీ నేతలు చెప్పారు. ఆదివారం పూర్ణావతి కార్యక్రమంతో యాగం ముగిసింది అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కంపెనీలపై కట్టు కథలు అంటూ సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కార్ నిజస్వరూపం బట్టబయలు. 386 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6.07 లక్షల మందికి ఉపాధి కల్పన అంటూ డబ్బా. ఒక్క పరిశ్రమల శాఖే 99 ఎంఓయూలు, 3,38,054 కోట్ల పెట్టుబడులు, 2,29,259 ఉద్యోగాలట. రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని కంపెనీలు. ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి వెనక్కి. పరిశ్రమల శాఖలో 18 ఎంఓయూలే అమలు. పెట్టుబడులు 5,710 కోట్లు, ఉద్యోగాలు 9,158. ఆర్టీఐ దరఖాస్తు ప్రభుత్వం చెప్పిన మాట ఇది. ఇతర శాఖల ఎంఓయూలపై గప్చుప్ అయినా జగన్ పదే అబద్ధాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడే ఇందాకనే చెప్పాను కదా,
ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక అబద్ధాన్ని అసువుగా అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సాక్షి దానికి కౌంటర్ చేసే పని చేస్తుంది. అదాని పెట్టిన పెట్టుబడి ఏమైపోయింది, అంబానీ పెట్టిన పెట్టుబడి ఏమైపోయింది, బజాంకాలు ఎక్కడికి పోయారు, ఇకహోమా ఎక్కడికి పోయింది, ఏసీల తయారీ కంపెనీలన్నీ ఎక్కడికి పోయినాయి, ఇవన్నీ ఎక్కడికి పోయినట్టు. ఇంకోటి పోనీ చంద్రబాబు గారు ఎంత చెప్పారు అప్పుడు, 20 లక్షల కోట్ల పెట్టుబడి. ఎన్ని వచ్చినాయి అప్పుడు? 57,000 కోట్లు. వీళ్ళు చెప్పింది 13,000 కోట్లు, వీళ్ళు చెప్తుంది 2.5 లక్షల కోట్లు. ఓకే అయినాయి. పోనీ 1,00,000 కోట్లు అయితే వచ్చి ఉండాలి కదా. కనబడుతున్నారు కదా అంబానీలు, బజంకాలు ఇట్లాంటిది. కర్నూలు, కడప జిల్లాల్లో పరిశ్రమలు ఎవరైనా ఊహిస్తారా? కొప్పర్తి లాంటి చోట ఎవరైనా ఊహించారా? గతంలో జరగలేదు కదా, ఇప్పుడు జరిగింది కదా. కానీ ఆ వచ్చిన కంపెనీల పేరు సచ్చినా రాయరు వీళ్ళు, రాని దాని గురించినే రాస్తారు. అదే చంద్రబాబు గారి దాంట్లో 20 లక్షల కోట్లు అని చెప్పి ఆయన టైంలో వచ్చింది. ఇప్పటికీ ఆయన చూపించుకునేది అటు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు దాకా కియా పరిశ్రమ ఒక్కటి. అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆంధ్రాకు వచ్చినటువంటి పరిశ్రమ. కానీ పరిశ్రమలన్నీ నిన్న లోకేష్ గారు చెప్పినట్టు 15 రోజులకు ఒక్కొక్క పరిశ్రమ వచ్చిందంట. మరి అవన్నీ అడిగిపోయినాయి. అదే ఇక్కడ విచిత్రం. ఆంధ్రప్రదేశ్లోని మధ్యతరగతి విద్యావంతుల్ని మోసం చేయడానికి ఉద్దేశించినటువంటి పత్రికల్ని వాడేసుకుంటున్నటువంటి వైనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దాన్ని మనం ఇక మార్చగలుగుతామనేటువంటి ఆశ కూడా ఏమీ లేదు. లేకపోతే దీనికైనా సిద్ధం అంటూ ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడుకి సంబంధించినేమో జగన్ దమ్ముంటే చర్చకి రా, అట్లాగే లోకేష్ వచ్చేటప్పటికినేమో జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం. కానీ అసలు నిన్నటి అన్ని లక్షలాది మందితో కూడినటువంటి సభ ఎక్కడా లేదు. ఇది ఆంధ్రజ్యోతి అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, కాస్త ఈనాడు బట్టలు వేసుకుని వ్యభిచరిస్తుంది, ఇది శాంతం బట్టలు ఎప్పదీసి వ్యభిచారం చేస్తుంది. అంతకు మించి మరేం లేదనడానికి సాక్ష్యం ఇది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి అన్నటువంటిది హైలైట్ చేశారు. రాప్తాడు సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ మొక్కలు నువ్వు ఆంధ్రజ్యోతి అని ఆరా తీసి మరీ హంతక దాడి, ఫోటోలు తీసేవారిని ఆపి పత్రిక పేరు అడిగి ఐడెంటిటీ కార్డు చూపాలని దౌర్జన్యం, ప్రతివారిని నువ్వు ఆంధ్రజ్యోతి అని అడిగిన వాను ఆంధ్రజ్యోతి అని తెలియగానే పిడిగుద్దులు కర్రలతో దాడి, 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వెళ్ళిన మోక సొమశీలిన వదలలేదు, సిఐ పైన దాడికి ప్రయత్నం అంటూ కాపాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా దాడులకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ పత్రిక అయినా సరే అలౌ చేయాలి. అయితే ఇక్కడ మామూలుగా వచ్చారని కొట్టడం కాదు, ఇక్కడ తీస్తున్నటువంటి ఫోటోలతో వస్తున్నటువంటి గొడవ. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫోటోగ్రాఫర్లు అంటే అసహ్యం పెంచేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అలాగే సాక్షి ఫోటోగ్రాఫర్ అంటే అసహ్యం పెంచేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. దీనికి కారణం ఏంటి అంటే జర్నలిజాన్ని మరిచేసి వ్యభిచరించడం. యాజమాన్యాలు వ్యభిచరిస్తున్నాయి, ఆ వ్యభిచారాన్ని సచ్చినట్టు వీళ్ళు అక్కడ దాన్ని ప్రోత్సహించాల్సి వస్తుంది, అంటే దానికి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. దాంట్లో భాగంగా జనం వెళ్ళిపోతున్న ఫోటోను, లేకపోతే ఆ చివర కూర్చున్న ఫోటోను, ఈ చివర ఫోటోను తీయాల్సి వస్తుంది. నిజంగా జనం క్రౌడ్ ఫోటోల్ని అస్సలు పట్టించుకోవట్లే. ఇదివరకు కూడా వేసేవాళ్ళు. ఎట్లాంటివి అంటే అవన్నీ చిన్న సరదా ఫన్నీ దృశ్యాల కిందన వేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఫన్నీ దృశ్యాలు మాత్రమే వార్తలు అవుతున్నాయి. అసలైనటువంటి వార్తలు కరువు అవుతున్నటువంటి రోజులకు సంబంధించినటువంటి అంశం ఇది. దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. లేకపోతే సర్కారీ పర్యవేక్షణలో ఇసుక మహాదోపిడీ అంటూ మరొకటి. రోజు ఇసుక ఎవరో తినేస్తున్నారని ఒక కంపెనీకి టెండర్లు ఇచ్చాక వాడు పాడుకుంటున్నాడు, వాడు తీసుకుంటున్నాడు. రాధాకృష్ణ గారు కూడా టెండర్ తీసుకోలేదా? రామోజీరావు గారు కూడా తీసుకోలేదు. అంతకుముందు ఫ్రీ అని చెప్పి ఇదే మిషన్లతోనే కదా అప్పుడు ఏమన్నా ఏది ఇసుక దానంతటా అది వచ్చి లారీలో పడింది ఏంటి? అప్పుడు ప్రొక్లైనర్లతోనే కదా. ఇక్కడ ప్రొక్లైనర్లతో తవ్వడం, పెద్ద పెద్ద మిషన్లతో తవ్వడం దుర్మార్గం. చట్ట ప్రకారం అదే ఉంటుంది, ఎన్జిటి రూల్స్ ప్రకారం. మరి అప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా అదే కదా, దాంతోనే కదా తవ్వింది. అంటే అంతే వ్యవహారం అట్లా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం. ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది. 5 ఏళ్లలో ఏ జగన్ ఆస్తిని కదపగలిగారు? రెండవది చంద్రబాబు గారి ఆస్తిని ఏది కదపగలిగారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆర్భాట ప్రకటనలు అనమాట. ఏదో మేము వచ్చేస్తే జగన్ ఇవన్నీ ఆస్తులు లాగేస్తాం. ఏం లాక్కుంటారు వీళ్ళు? ఎవరు లాక్కుంటారు? చంద్రబాబు ఆస్తుని జగన్ కాపాడతాడు, జగన్ ఆస్తుని చంద్రబాబు కాపాడతాడు. కాకపోతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు. అంతకు మించి జనాలను వెర్రివెంగళప్పలను చేయడం తప్పించి మరేం ఉండదు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.